యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకు ఏమైనా బాధలు, కష్టాలు, శోధనలు ఉంటే మాకు చెప్పండి. మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం కదా. దేవుడు మీ జీవితంలో చెప్పుకోదగిన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయగలుగుతాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్య జ్ఞానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మీ పిల్లలు కనుక ఎగ్జామ్స్ రాసే అడావిడిలో ఉంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు, అద్భుతం చేస్తాడు. అంతేకాదు, మీ పిల్లల వివాహాన్ని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారేమో. మంచి శ్రేష్టమైన లైఫ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంతమంది ఏమో ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల సమస్యల చేత సతమతమైపోతూ ఉన్నారు. మీరు కూడా భయపడపోకండి. మనకి యేసయ్య ఉన్నాడు. మలాకీ కింద 3:10 ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు ఏమంటాడంటే, ఆకాశ వాకిలు విప్పి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. నేను రీసెంట్గా ఒక స్టోరీ చదివాను. తమిళనాడు రాష్ట్రంలో పుదుకోటై అనే ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉండేవారంట. అతనుకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టమంట. ఆయన ఒక ఏనుగును మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వస్తే, అయితే వాటిని పరామర్శించడానికి మావటివాడు ఉంటాడు కదండి, ఆ మావటివాడు చనిపోయాడన్నమాట. చనిపోయిన తర్వాత ఎంతోమంది వచ్చిన రాజుగారే ఇంకా చెరుకుని పట్టుకుని వస్తే, మీకు తెలుసు కదా ఏనుకలకు చెరుకు అంటే చాలా ఇష్టం. ఆ చెరుకు తీసుకొస్తే కూడా తల కింద పెట్టుకొని పైకి పెట్టట్లేదంట. రాజుగారికి ఏం చేయాలో తెలియట్లేదు. తినక నీరసమైపోతుంది ఎలిఫెంట్. ఇప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు ఎవరో ఆ గుంపులో ఉన్న ఒక లేడీని తీసుకొచ్చారంట. ఆ రాజుగారితో చెప్పారంట, ఈ లేడీ చేతిలో పెట్టండి మీ ఏనుగును, మీ యొక్క చెరుకుని, మీ చేతిలో ఉన్న చెరుకును ఏనుక చేతిలో పెట్టండి, అప్పుడు చూడండి చెప్పాడంట. ఇదేంటి ఈ లేడీ నేను ఎప్పుడు చూడలేదు కదా ఏంటి చెప్పి రాజుగారు డౌట్ అలాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఆ చెరుకుని ఏనుక ఆ లేడీ చేతిలో పెడితే వెంటనే అలా తల పైకెత్తి ఇలా తాళ ఊపుకుంటా ఆ చెరుకును సంతోషంగా తినడానికి ఏనుక ప్రారంభించిందంట. ఏంట్రాప అంటే విషయం ఏంటంటే, అప్పుడప్పుడు మావటివాడితో పాటు ఈమె కూడా వచ్చేదంట. ఇంతకీ ఈమె ఎవరంటే ఆయన భార్య. సో గుర్తుపెట్టింది. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు నన్ను గుర్తుపెట్టట్లేదు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, గాడిదలకు తన యజమానుడు ఎవరో తెలుసు, ఎద్దులు తన సొంత తొట్టి తెలుసుకొని కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు అంటున్నాడు. ఎంత బాధతో అంటాడు చూడండి. మన దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అనేక సార్లు మనము గ్రహించలేకపోతున్నాం, నెరవేర్చలేకపోతున్నాం. కనీసం దావీదులాగా 143వ కీర్తన 10వ వచనంలో దావీదు ప్రార్థన చేసినట్టుగా, ప్రభా నాకు సమతి గల మనసు దయచేయండి, నీ ఆత్మ నన్ను సమగల భూమిలో నీ చిత్తానుసారం నడిపించిన గాక, నీ ఆత్మ సమగల భూమిలో నన్ను నడిపించిన గాక అని ప్రార్థన చేసుకుంటే ఎంతో బాగున్ను. కానీ మీలో చాలామందికి ఆ తలంపు, ఆ థాట్స్ లేదు. ఎప్పుడూ ఇంకా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే, దేవునికి వ్యతిరేకంగా జీవించటమే, దేవుని చిత్తం చేయకపోవటమే. కనీసం మీ పిల్లల యొక్క వివాహంలో కానీ దేవుని చిత్తం చేయాలనే ఆలోచన రావట్లేదు. అందుకొరకే చాలామంది జీవితంలో పెను తుఫాలు, కష్టాలు, శోధనలు వస్తున్నాయి. దేవుని చిత్తం చేయక మీరు ఏది చేసినా మీ జీవితంలో ఖచ్చితంగా నష్టపోతారు. ఇదేదో శాపనార్థమైన మాట అనుకోపోకండి, హెచ్చరికేది. యోనా మరి దేవుడు ఇనివే పట్టణంలో ఉంటున్న దేవుని చిత్తం అయితే దర్శించుకెళ్ళాడు. ఇనివే పట్టణం కంటే దర్శిస్తే ఎంతో అందంగా ఉంది అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్టు ఏది కరెక్ట్గా ప్లాన్ ప్రకారం రాలేదు. పెద్ద తుఫాను, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ నష్టపోయారు. కాబట్టి మీరు ఇతరుల నష్టానికి కారకులు కాకూడదు. దేవుని చిత్తం చేయాలి, దేవుని మాట చేయాలి. నిన్ను ప్రేమించే యేసు ఎవరో నువ్వు ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. యేసుని ఎరగకపోతే నీ జీవితంలో నష్టపోతావని హెచ్చరిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. పరిశుద్ధమైన నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి నిన్ను ఎరుగులాగున, నీ చిత్తం చేయలాగున సాయం చేయమని, ముట్టుమని, తోడుండమని సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించనగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం
ఆదికాండ 28 అధ్యాయం 15 వచనం.